ఐపీఎల్ టోర్నీలో సంజు మరోసారి చెలరేగాడు. ఢిల్లీ బౌలింగ్ను ఊచకోత కోశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయం సాధించింది. ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన చెన్నై 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో సంజు శాంసన్ చెలరేగి ఆడాడు. 52 బంతుల్లో 87 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కార్తిక్ శర్మ బ్యాటింగ్లో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, లుంగి ఎంగిడి తలో వికెట్ తీశారు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో సమీర్ రిజ్వీ టాప్ స్కోరర్. ట్రిస్టన్ స్టబ్స్ 38 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2, అకీల్ హుసేన్, ముఖేష్ చౌదరి, గురుజప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్ తలో వికెట్ తీశారు. ఢిల్లీపై విజయంతో చెన్నై ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగయ్యాయి. పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి చేరుకున్న చెన్నై నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకుంది. అయితే చెన్నై ప్లే ఆఫ్స్కు చేరాలంటే మిగిలిన మ్యాచ్ల్లోనూ అత్యుత్తమ ప్రదర్శనను కనబరచాల్సి ఉంటుంది.